జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వంటగదిలోని బియ్యం మన అదృష్టాన్ని అక్షయ పాత్రగా మార్చగలదు. ఎందుకంటే బియ్యం డబ్బాలో బియ్యం ప్రతిరోజు తీసి దానిలో కొలవటానికి ఉంచిన ఒక డబ్బా కానీ గ్లాస్ కానీ బియ్యం తీసుకొని మనం అడ్డుగా పడవేస్తూ ఉంటాము. అలాగే వాడుకునే పప్పు ఉప్పులను కూడా ప్రతిరోజు వాడుకొని దానిలో కొలతగా ఉంచిన పాత్రని అడ్డంగా పడవేసి ఉంచుతాము. ఇలా పడవేయటం వల్ల ధనలక్ష్మితో పాటు ధాన్యలక్ష్మిని మన చేతులతో మనమే మన ఇంట్లోకి రాకుండా చేస్తున్నాము. కొలత పాత్రని ఎప్పుడైతే ద్రవ్యం తీసుకొని నిలువుగా నిలబెట్టి ఉంచుతామో అప్పుడే ధాన్యలక్ష్మి రావడానికి చూస్తుంది. పాత్రని అడ్డంగా పడవేసినప్పుడు వీళ్లకు ఆ ధాన్యంతో అవసరం లేదు అని ధాన్యలక్ష్మి భావిస్తుంది. ఎప్పుడైతే బియ్యాన్ని కానీ పప్పులను కానీ అవసరం ఉన్నంత మేరకు తీసుకుని కొలత పాత్రను నిలువుగా ఉంచి దాని నిండా పప్పుని కానీ బియ్యాన్ని కానీ నింపి ఉంచాలి. అంటే కొలతకు సిద్ధంగా ఉంచాలి. నిలబెట్టి ఉంచడం వల్ల కొలవటానికి సిద్ధంగా ఉన్నదని అర్థం. అలా చేసే ధాన్యలక్ష్మితో పాటు ధనలక్ష్మి కూడా ఆకర్షించబడుతుంది. ఒకప్పుడు కోమటి వారు ఏది కొలిచినా మానక కానీ సోల కానీ డబ్బా కానీ ధాన్యం బస్తాలు నిలువుగా ఉంచేవారు. వ్యాపారంలో ధాన్యం ఇంకా రావాలని చూసేవారు. నిలబెట్టి ఉంచడం వల్ల ఆకర్షించబడుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అడ్డంగా పడవేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చి మన ఇంట్లోకి సరుకులను రాకోకుండా చేస్తుంది. ఇలా చేయడం వల్ల ధనలక్ష్మి